జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రహ్లాద్ జోషితో చర్చిస్తున్నారు. నిన్న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు నీటి ప్రాజెక్టులపై సిఆర్ పాటిల్ తో రేవంత్ చర్చించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. తెలంగాణకి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక రెండో రోజు ఢిల్లీ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. నిన్న మొదటి రోజు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోనే సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశం. అనంతరం దాదాపు అరగంట పైగా కూడా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన పలు నీటి ప్రాజెక్టులపైన ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనంతరం ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం కాసేపటి క్రితమే కేంద్ర పౌర సరఫరాల ఆహార ప్రజా పంపిణీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషితో సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సీఎం ఓఎస్డీతో పాటు ఇతర అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన అంశంలో దాదాపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టిన 1,00,000కు పైగా రేషన్ కార్డులను ఇచ్చేందుకు, ముఖ్యంగా ఒక విడతలో 1,00,000కు పైగా రేషన్ కార్డులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 10 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ కూడా తెలంగాణలో రేషన్ కార్డులు అమలు కాలేదు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాతకి ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ముమ్మరం చేశారు. రేషన్ కార్డుల ప్రారంభం జరిగితే కాక రేషన్ కార్డులు ఆ కోటాకు అనుగుణంగా కూడా కేంద్ర ప్రభుత్వం తన పూల్ నుంచి కూడా రాష్ట్రానికి పౌర సరఫరాల శాఖకు కొంత ధాన్యాన్ని కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన సబ్సిడీ కావచ్చు, వాటికి సంబంధించిన ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ధాన్యం సేకరణ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం సేకరణ పెద్ద ఎత్తున జరిగింది. 66.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన నేపథ్యంలో ధాన్యం ప్రొక్యూర్కు సంబంధించిన అంశంలో కేంద్రం తన వాటాను కూడా కొనుగోలు చేయాలి. అదేవిధంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించి గతంలో పెండింగ్లో ఉన్న నిధులతో పాటు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులపైన కూడా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. దాదాపు తెలంగాణ రాష్ట్రాలలో దాదాపు పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే ధాన్యం సేకరణలో, రెండో స్థానంలో హర్యానా, మూడో స్థానంలో తెలంగాణ ఉంది. అయితే దాదాపు ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు దాదాపు 66.77 లక్షల ఎకరాల్లో పంటను కూడా సాగు చేసిన నేపథ్యంలో దాదాపు ఇప్పటికే సన్న బియ్యానికి సంబంధించి, సన్న వడ్లకు సంబంధించి 500 బోనస్ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం సేకరణ పెద్ద ఎత్తున చేశాం. గతంలో కంటే కూడా ఏడాది ఎక్కువ చేశామని చెప్తున్నారు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇవ్వకపోయినప్పుడు కూడా దాదాపు ఇన్ని హెక్టార్లలో, ఇన్ని లక్షల ఎకరాలలో పంటను పండించి ధాన్యం 500 సబ్సిడీతో కొనుగోలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది మొదటి రోజు నుంచి కూడా నేరుగా రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు సన్నబియ్యం అందిస్తామని గత ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. ఆ హామీ ప్రకారం ఉగాది నుంచి కూడా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా రేషన్ సరఫరా ద్వారా సన్నబియ్యం ఇచ్చేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర పౌర సరఫరాల శాఖ నుంచి రావాల్సిన నిధులను కూడా తెలంగాణ రాష్ట్రానికి వెంటనే మంజూరు చేయాల్సిందిగా గతంలో ధాన్యం సేకరణకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా లేటు కాకుండా రైతుల నుంచి ధాన్యం సేకరణ చేసిన నేపథ్యంలో కేంద్రం తన వాటాను కూడా కొనుగోలు చేయాల్సిందిగా కూడా వారి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు తెలంగాణకు వెళ్ళబోతున్నారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.